అందరికీ నమస్కారం. బాబు సొంత మార్కు ఎక్కడ? జగన్‌పై ఇన్ని నిందలా? ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తుంది. మంత్రివర్గం ఏర్పడింది. అధికారులు బదిలీలు జరిగాయి. పాలన అంతా ప్రారంభమైంది. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు అనేక ప్రణాళికలను రచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగినా అది జగన్ ప్రభుత్వంలో జరిగిన లోపల వల్లేనంటూ చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు వంతైంది. జగన్ వ్యవస్థలను నాశనం చేశాడని, ఒక్కొక్క దాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్నామని చెబుతున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ ఇంకా ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అంటూ నేపాన్ని నెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఏ మేరకు హర్షిస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే అచితాపురంలో ఫార్మా కంపెనీలో 17 మంది చనిపోతే దానికి కారణం కూడా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యమేనంటూ గత 5 ఏళ్లలో ప్రమాదంలో జరిగిన మృతుల సంఖ్యను చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా మారింది. అయితే ఎందుకంటే ప్రస్తుతం ప్రమాదం జరిగింది కూటమి ప్రభుత్వం హయాంలోనే. చంద్రబాబు అన్ని శాఖలను సమీక్ష చేస్తూ వెళ్తున్నారు. అయితే యాజమాన్యం తప్పును పక్కన పెట్టి గత ప్రభుత్వం వైఫల్యం అంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అచితాపురం ఘటన తర్వాత మరో ఫార్మా కంపెనీలోనూ ప్రమాదం జరిగిన విషయాన్ని చేస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని నేడు కూడా గ్రామ సభలో చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే అభివృద్ధి పనుల ప్రస్తావన లేకుండా గత ప్రభుత్వంపై తప్పులు రుద్ది ప్రయత్నించడం తప్పించుకునేందుకు అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. జగన్ తప్పులు చేస్తేనే కదా కేవలం ఆ పార్టీకి 11 స్థానాలు ప్రజలకు కట్టబెట్టింది. ఈ చిన్న లాజిక్ను మర్చిపోయి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు గత ప్రభుత్వంపై నిందలు మోపడాన్ని ప్రజలు పాజిటివ్గా తీసుకునే అవకాశం లేదు. ఇచ్చిన హామీలు ఎన్నికల ప్రచారంలో తొలుత కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతి అంశాన్ని జగన్పై రుద్దడం ఎంతవరకు సబబని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎంతకాలమైనా జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారంటూ అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించడం కనిపిస్తోంది. నిజానికి 3 నెలల తర్వాత తాము ఇచ్చిన హామీలు అమలు గురించి ప్రస్తావించకుండా గత ప్రభుత్వ వైఫల్యాలంటూ నెడితే అది ప్రస్తుత ప్రభుత్వానికి సానుకూలత ఫలితం ఉండదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డైరెక్ట్ రాజకీయాలంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.